హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్లీవ్ డిజైన్. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను హ్యాండ్ తీసుకొని హ్యాండ్ లెంత్ 9.5 తీసుకున్నా. ఆమోలు 9 ఇంచెస్, హ్యాండ్స్ రౌండ్ 6.5, పట్టి విడ్త్ 2 ఇంచెస్, లెంత్ 7 ఇంచెస్ తీసుకొని హ్యాండ్ని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసి ఒక 1 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ చేసుకోవాలి. అంటే కింద నుంచి మనం ఒక 5 ఇంచెస్ మార్క్, మనం ఎంతైనా సరే 5 ఇంచెస్ నేను మార్క్ పెట్టుకున్నా. 5 ఇంచెస్ మార్క్ పెట్టుకొని విడ్త్ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అంటే సైడ్కి అండి. ఇలా స్టిచ్ చేసుకొని ఇట్లా పైనుంచి ఇలా అనేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలానే ఇంకొక సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ప్లస్ 2 సైడ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత కింద కూడా డబల్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టీ తీసుకున్నాం కదా, పట్టీని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి. దీన్ని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకొని నీట్గా ఐరన్ చేసుకొని ఇలా కింద నుంచి ఫోల్డ్ చేసి ప్లేట్స్ లాగా ఫోల్డ్ చేసి ఇలా ఫస్ట్ నీడిల్తో కుట్టుకోవాలి. నీడిల్తో ఇలా కుట్టుకున్న తర్వాత పట్టీ పెట్టాలి అన్నమాట. పైన గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ని ఒక స్టిచ్ చేసుకోవాలి 2 కలిపి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టీ చేసాం కదా, పట్టీని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. పట్టీని ఇలా రివర్స్ సైడ్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా మళ్ళీ లోపలికి అనేసేయాలి. లోపలికి అనేస్తే ఇలా నీట్గా వస్తుంది. ఆ స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ఇలా అనేసి. ఇదండి స్లీవ్ డిజైన్. కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళిపోయింది. ఇది స్లీవ్ డిజైన్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.